రోజు అన్నం వండేటప్పుడు ఒక పిడికెడు బియ్యం తీసి ఒక డబ్బాలో వేయండి. ఎందుకో ఈ వీడియోలో చెప్తాను. అందరికీ జై శ్రీరామ్ అండి. మీకు ఈ వీడియోలోని గ్రోసరీస్, ఆయిల్, అన్ని రైస్ చూపిస్తున్నాను కదా, అది ఎందుకంటే ఒక డబ్బాలో వేయమన్నాను కదా అన్నం వండుకునేటప్పుడు. దాన్ని నారాయణ సేవ అంటారండి. ఇప్పుడు మనం ఏదైనా తినేటప్పుడు ఎవరికైనా పెట్టి తినాలి అని అంటారు కనుక, అప్పట్లోని మా చిన్నప్పుడు ఇలా వచ్చేవారు, అన్నం కావాలని అలా వచ్చారు. ఇప్పుడు ఏదీ లేదు. అయితే అలాంటప్పుడు ఇప్పుడు మనం ఇలా చేసాము అంటే అది నారాయణ సేవ అవుతుందండి. నారాయణ సేవ అంటే ఏంటంటే, ఇప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారు. ఇప్పుడు మా అమ్మగారికి ఎలా తెలుసు అంటే, ఇప్పుడు మేము సత్సాయి భజన్స్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ వాళ్ళు చెప్పేవారు, ఆ కమిటీ మెంబర్స్ అందరూ చెప్పేవారు అన్నమాట. అంటే ఈ ఆడవాళ్ళందరికీ ఒక పిడికెడు తీసి వేయమనేవారు. అలా నెల అయ్యేటప్పటికి ఆ రైసు, మళ్ళీ ఏవైనా గ్రోసరీస్ అలా ఇచ్చేయమనేవారు. ఇచ్చేసి వండి పేదలకి అన్నదానం చేసేవారు. అయితే ఇలాగే పరమాచార్య స్వామి కూడా చెప్పేవారండి. అయితే ఇప్పుడు ఒక వీధి ఉంటుందనుకో, వీధిలో కొన్ని ఇళ్ళు ఉంటాయి అనుకోండి, వాళ్ళు ఎవరికి నచ్చితే చెయ్యొచ్చు, లేకపోతే లేదు. ఇది బలవంతం కాదు. అయితే వాళ్ళకి ఏంటంటే వీధిలోని ఒక నెలకైనా ఒకరికి అన్ని రకాలుగా భోజనం పెడితే ఒక నెల అంటే నెలలో ఒకసారి అయినా తృప్తిగా తింటారు కదా అని అనేవారు. అలాగా చిన్నప్పటి నుండి చేసేవారు కనుక ఇది నాకు అలవాటండి. అందుకే కొంతమందికి అంటే అనుకోవచ్చు, ఇప్పుడు నువ్వు చేసింది నాకు చెప్పాలా అని. ఇప్పుడు మాకు వాళ్ళు చెప్పబట్టే కదా మేము చేస్తున్నాము. ఇప్పుడు కొంతమందికి తెలియదు, ఇవ్వాలని ఉంటుంది, తెలియదు. అందుకే ఇప్పుడు నేను ఎక్కడ ఇస్తాను అంటే, నేను మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయంలో ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాతో ఒకళ్ళు కలవచ్చు, కలవకపోవచ్చు, రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి కనుక నేనేం చేస్తానంటే రామాలయంలో ఇచ్చేసి రాముడికి నైవేద్యం పెట్టిన తర్వాత అది అందరికీ పంచుతారు. ఆ ప్రసాదం అనేది అందరూ తిన్నట్టే కదా, అలా అది తృప్తి అండి. ఈరోజైతే నేను రామాలయంకి వెళ్తున్నాను. ఇది నచ్చితే ఆచరించండి. అయితే ఇప్పుడు మా ఇంటి దగ్గర నేను మల్లి చెట్టు వేశాను. ఈరోజు ఒక 2 పువ్వులు పూసిందన్నమాట. ఆ పువ్వులు అమ్మవారికి, సీతమ్మవారికి సమర్పిద్దామని కోస్తున్నాను. నేను ఎప్పుడు కొన్న పువ్వులు అంత ఇష్టపడనండి. వాళ్ళు ఏవేవో నీళ్లు జల్లుతారు. ఒకవేళ తప్పదు పండగలు అనుకోండి, పసుపు నీళ్లు జల్లి అప్పుడు నేను దేవుడికి సమర్పిస్తాను. ఇగోండి గ్రోసరీస్ కొంచెం ఎక్కువ ఉంది కనుక నేను మొయ్యలేకపోతున్నాను అనమాట. అందుకే మా హస్బెండ్ని నేను బైక్ మీద తెచ్చిమన్నాను. నేను నడుచుకొని వెళ్తున్నాను. మీరు అనుకోవచ్చు 2 పూట్ల తీయాలా అంటే, 2 పూట అక్కర్లేదండి, ఒక పూట తీస్తే సరిపోతుంది. ఏదైనా మనం స్నానం చేసే వండుతాం కనుక. తరువాత ఇగోండి రామాలయంకి వచ్చేసాను. వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కొని నవగ్రహాలు దర్శించుకున్న తరువాతే నేను స్వామిని దర్శించుకుంటాను. నవగ్రహాలు దర్శించుకున్న తర్వాత నేను కాళ్ళు కడుక్కోను. తర్వాత నేను పట్టుకెళ్ళిన పువ్వులు ఈ అబ్బాయి అమ్మకి, స్వామికి ఇద్దరికి సమర్పించేశాడు. అది ఇంకా తృప్తిగా అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు, ఇలాగా మనం ఇచ్చాము అంటే, కొన్ని ఇళ్ళు అలాగా గుడి దగ్గరికి ఇచ్చామంటే మన గుళ్ళు మనం కాపాడుకున్నట్టు అవుతుంది కనుక. ఇప్పుడు ఏంటి ఆయిల్ అని, ఇప్పుడు స్వామికి నైవేద్యం అయిపోతుంది కనుక వేరే అంత రాబడి రాకపోయినా గుళ్ళు అనేవి నిలబడతాయి కదండి. మనం కొత్త గుడి కట్టే కన్నా ఉన్న గుడిని కాపాడుకుంటే మంచిది కదా. ఇది నా ఉద్దేశం అన్నమాట. ఇక్కడ చూడండి శివాలయం కూడా ఉంది. నేను ఒక 3 ప్రదక్షిణాలు చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ రాలేదు. ఆయన వచ్చిన తర్వాత స్వామికి సమర్పించి ఇంకా ఇంటికి వెళ్ళిపోతామండి. ఇది నచ్చిన వాళ్ళు ఇలా చెయ్యండి. ఏది ఫలితం వస్తుందని చెయ్యొద్దు. ఇది మనం ఒకరికి భోజనం పెడుతున్నాము అన్న తృప్తితోటి చెయ్యండి, చాలా మంచిది. మా హస్బెండ్ వచ్చేసారు, స్వామికి సమర్పించేసి ఇంటికి వెళ్ళిపోతామండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.